ఇడ్లీ పిండి మిక్సీలో వేస్తే అస్సలు పొంగదు అని చెప్పి అందరూ కూడా గ్రైండర్లో వేసుకుంటూ ఉంటారు కదండి. అయితే నేను మాత్రం మిక్సీలోనే వేస్తానన్నమాట. చూడండి మా పిండి అయితే ఇలా పొంగుతుందండి. అలా అని నేను చిన్న గిన్నెలో అయితే వేసేం పెట్టలేదు పిండి. అదైతే చాలా పెద్ద గిన్నె. మామూలుగా అయితే నార్మల్గా పొంగుతుందండి. ఈరోజు ఇంకొంచెం ఎక్కువగా పొంగిందనమాట. అన్నం వార్చిన గంజిలో రైస్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని తినడం మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేసి చెప్పండి. నాకైతే చాలా ఇష్టం అన్నమాట. అప్పుడప్పుడు ఇలాగా రైస్ నుంచి తీసిన గంజిలో కొంచెం రైస్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని తింటానండి. మా పిల్లలకు కూడా ఇలాగే తినిపిస్తానన్నమాట. ఇక నా చిన్నతనంలో అయితే ఇలాగ తరచూ తింటూనే ఉండేదాన్ని. మార్నింగ్ టైంలో అయితే మాకు ఇదే ఒక టిఫిన్ లాగా అయిపోయేది అనమాట. ఇక ఈరోజు వీడియో అయితే ఇదండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.